హాయ్ ఫ్రెండ్స్, నా సుహానా లీగల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. స్టూడెంట్స్, ఈ రోజు మనం కోర్టులో సాక్షులు ఎన్ని రకాలుగా ఉంటారో మాత్రమే కాదు, అవి ఎందుకు ముఖ్యమో కూడా తెలుసుకుందాం. ఐ విట్నెస్ అంటే సంఘటనను తన కళ్లతో నేరుగా చూసిన వ్యక్తి. ఈ సాక్షి చెప్పేది కోర్టులో చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది. ఎక్స్పర్ట్ విట్నెస్ అంటే తన ప్రత్యేక జ్ఞానం లేదా నైపుణ్యంతో కోర్టుకు సహాయం చేసే నిపుణుడు. ఉదాహరణకు డాక్టర్ లేదా ఫోరెన్సిక్ నిపుణుడు. సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ అంటే సంఘటనను నేరుగా చూడకపోయినా పరిస్థితులు మరియు ఆధారాల ద్వారా నిజాన్ని అర్థం చేసుకుని చెప్పే సాక్షి. క్యారెక్టర్ విట్నెస్ అంటే ఒక వ్యక్తి స్వభావం, ప్రవర్తన గురించి కోర్టుకు వివరంగా చెప్పే సాక్షి. ఉదాహరణకు అతను మంచి వ్యక్తి అని చెప్పడం. చైల్డ్ విట్నెస్ అంటే చిన్న పిల్లవాడు లేదా పిల్లవారు నిజం అర్థం చేసుకుని చెప్పగలిగితే వారి సాక్ష్యం కూడా కోర్టులో ముఖ్యమే. హాస్టైల్ విట్నెస్ అంటే మొదట ఒకలా చెప్పి తరువాత కోర్టులో తన మాట మార్చే సాక్షి. ఇది కేసుపై ప్రభావం చూపుతుంది. ఇంట్రెస్టెడ్ విట్నెస్ అంటే కేసులో వ్యక్తిగత ప్రయోజనం ఉన్న సాక్షి. అందుకే కోర్టు వీరి మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఒఫిషియల్ విట్నెస్ అంటే పోలీస్ లేదా ప్రభుత్వ అధికారి ఇచ్చే సాక్ష్యం. ఈ సాక్ష్యం సాధారణంగా నమ్మదగినదిగా పరిగణించబడుతుంది. అకాంప్లిస్ విట్నెస్ అంటే నేరంలో భాగమైన వ్యక్తి, కానీ తరువాత కోర్టులో నిజం చెప్పి కేసు పరిష్కారానికి సహాయం చేస్తాడు. ఇండిపెండెంట్ విట్నెస్ అంటే పక్షపాతం లేకుండా నిజం చెప్పే సాక్షి. లాస్ట్ సీన్ విట్నెస్ అంటే బాధితుడిని చివరిసారిగా చూసిన వ్యక్తి. ఇది కేసులో ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. హియర్సే విట్నెస్ అంటే సంఘటనను స్వయంగా చూడకుండా ఇతరుల నుండి విన్న విషయాన్ని చెప్పే సాక్షి. ఇది ప్రత్యక్ష సాక్ష్యం కాదు. ఇంకా ఇలాంటి ఈజీ లీగల్ స్టోరీస్ కోసం లీగల్ వర్స్ విత్ సుహానా యూట్యూబ్ ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.